నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అయితే ఆవిడకి సాయిబాబా గారికి ఎంతో కాలంగా ఎంతో దగ్గర అనుబంధం ఉందని చెప్తున్నారు. అలాగే ఆవిడ జీవితంలో సాయిబాబా గారు ఎన్నో మహిమలు చేశారని కూడా చెప్తున్నారు. సో అవన్నీ మహిమల్ని మనతో పంచుకోవడానికి మన స్టూడియోకి వచ్చారు. ఆవిడే నీలిమ హైమావతి గారు. నమస్కారం అండి. నమస్తే సాయిరామ్. ఎలా ఉన్నారు? సూపర్ అమ్మ. అయితే మీ పేరు నీలిమ హైమావతి. మీ పెద్దవాళ్ళు పెట్టింది హైమావతి అయితే నీలిమ అనేది మీరు పెట్టుకున్నారని అని అంటున్నారు. లేదు లేదు, అది నాకు బాబా ఇచ్చిన పేరు. అంటే మేము చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాము. వరంగల్ దగ్గర మాది మహబూబాబాద్. అక్కడ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చి బిజినెస్లో లాస్ వచ్చి అది ఇది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లో వచ్చి ఎట్లా ఇప్పుడు కనీసానికి అంటే ఎవరింటికి చుట్టాల ఇంట్లోకి వెళ్ళి కూడా మనం ఇది హెల్ప్ చేయని అడిగే స్థితిలో కూడా లేము. ఆ పొజిషన్లో ఉండుండివి. అప్పుడు ఏమైంది, ఒకరు అప్పుడు కూడా మళ్ళీ బాబాకు మొక్కుకోలేదు. అది ఇంకేమైందంటే అసలు ఇక చచ్చిపోదామని డిసైడ్ అయ్యా. చచ్చిపోదాము, ఇంకా నాకు ఈ చావు తప్ప నాకు దారి ఏం లేదు. బాబాయ్ కొన్ని చిన్న చిన్నవి జరుగుతున్నాయి, అయినా కూడా ఇంకెందుకు నాకు ఇక విరక్తి పుట్టింది ఈ ప్రాబ్లమ్స్లలో అది ఇది. మళ్ళీ అప్పుడేమనుకున్నా, 2 పాపలు ఉన్నారు నాకు. ఇప్పుడు నేను చనిపోతే మళ్ళీ 2 ఆడపిల్లలు ఎలా, వీళ్ళ పరిస్థితి, వీళ్ళని కూడా చంపేసి నేను కూడా చచ్చిపోతా అని పాయిజన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా మేడం. నేను ఇంట్లో పెట్టుకొని ఏం చేశాను, ఇంకా ఏడుస్తూ పడుకుంటే ఆ రోజు గురువారం. అసలు అది గురువారం అన్నది కూడా తెలియదు. మా పక్కన మా పిన్ని వాళ్ళు ఉంటారు. మా పిన్ని ఏం చేసింది, ఇంకా పిల్లలు స్కూల్కి నుంచి వచ్చినాక వాళ్ళకిచ్చి నేను చచ్చిపోదామని ఉన్నా ఏడ్చుకుంటూ. వాళ్ళకి తెలుసు నేను ప్రాబ్లమ్స్లో ఉన్నానని. మా పిన్ని వచ్చి, ఎందుకు ఏడుస్తావు అమ్మ, ఇక్కడ బాబా గుడి కట్టారు, కొత్తగా కట్టారు మహబూబాబాద్లో. గుడి ఉంది, మంచిగా ఉందంట, కొత్తగా కట్టారు, చూద్దాం రా అమ్మ వెళ్దామని పిలిచింది. నేను రాను పిన్ని, ఎక్కడికి రానని అలా పడుకుంటే ఏమేం చేసింది, బతిలాడింది. ఇంకా ఏం కాదులే, మేము లేమా, నీకేం అంతా మంచిగా ఉంటుంది అని చెప్పింది. మా పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళిపోయింది. అయ్యో ఈమె గుడికి పిల్లల్ని తీసుకొని వెళ్ళింది, మరి నేను ఒకదాన్ని ఎలా చనిపోవాలి, సరే ఒకసారి బాబాని చూసి వద్దామని వెళ్ళా ఫస్ట్ టైం. అంటే టెంపుల్ అదే అట్లుంటుందని కూడా తెలీదు. టెంపుల్లోకి వెళ్ళాం. అంటే మీరు అంతవరకు అసలు బాబాని తెలీదు. అసలు బాబాకు నాకు పరిచయమే లేదు. జస్ట్ ఆ ఫోటో ఒకటి తెలుసా, బాబా అంటే ఇతను ఉన్నాడు అంతే, ఇంకేం తెలీదు. సరే ఇంకేంటి అని గుడికి వెళ్ళాను. హారతి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇట్లా ఇటు జెంట్స్ లేడీస్ ఉన్నారు. నేనేం చేసాను, గబగబా వెళ్తుంటే ఆ అతను అమ్మ కాళ్ళు కడుక్కొని వెళ్ళంటే అక్కడ ట్యాప్ ఉంటే వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను. లోపలికి వెళ్ళే ముందు ఇలా వంగి ఇలా దండం పెట్టుకుందామని ఇలా వంగుతాం కదా దర్వాజా దగ్గర క్యాజువల్గా అందరం. నేను ఇలా వంగి ఇలా లేసేసరికి బాబా నన్ను ఇలా పిలిచాడు. అంటే మనకి స్ట్రైట్లో ఉంటాడు కదా, ఇలా పిలిచారు. నేను అనుకున్నారు ఏంటి బాబా ఇలా కళ్ళు మూసి ఇలా పిలిచాడు, విగ్రహం కదా, అది నిజమా అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం అలాగే మళ్ళీ ఇలా మొత్తం ఇట్లా కూర్చుని కనిపించడం కాదు. ఆయన ఇప్పుడు మనకి ఒకటేదో అనుకుంటే అది వేరు, భ్రమ అనుకుంటాం. అది కాదు, నేను మామూలుగా సొయ్యిలోనే ఉన్నాను కదా. మళ్ళీ సెకండ్ టైం ఇలా వంగి ఇలా లేసేసరికి మళ్ళీ ఇలా అన్నాడు. అంటే తలంతా ఇలా కళ్ళు మూసి ఇలా పిలిచాడు. నేను 2 సార్లు అలా అయింది కదా. అయితే అప్పుడు ఏమనుకున్నా, నిజంగా బాబా నువ్వు పిలిచింది నిజమే అయితే నాకేదన్నా ఒక దారి చూపి ఇది అని మళ్ళీ 3 టైమ్స్ చూస్తే 3 టైమ్స్ కూడా పిలిచాడు. అరే ఇది ఏంటి అసలు నాకు విచిత్రంగా, అంటే అట్లా లోపల అనిపించింది. ఇంకెళ్ళాను, హారతి స్టార్ట్ అవుతుంది, వాళ్ళంతా హారతి చదువుతున్నారు. అది మనకి సరిగా రాదు, మరాఠీ భాష కదమ్మా. అప్పుడు మనకి మరాఠీ అనేది కూడా తెలియదు. ఇక 23 సంవత్సరాల క్రితము అసలు బాబా ప్రచారమే తక్కువ కదా, అసలు అంతా తెలీదు. అది మరాఠీ భాష అని కూడా తెలియదు, ఏదో సంస్కృతము ఏదో అలా ఉంటుంది భాషలో కదా అని అనుకుంటాము. కానీ అది మొత్తం టకటక చదివేసి హారతి, అదేంటి నాకు అసలు ఇలా టకటక వచ్చేస్తుంది అనుకున్న. అయిపోయింది, బయటకు వచ్చాము. ప్రసాదం తీసుకున్న తర్వాత మా పిన్నికి చెప్పా, పిన్ని బాబా ఏంది విగ్రహం కదా ఇలా వంగి నన్ను ఇలా అనిందంటే, అదే నీకు అట్లా అనిపించిందిరా, ఏడ్చి ఉన్నావు కదా పొద్దున్న నుంచి, కళ్ళకల్లా అనిపించింది. ఏం లేదు నాకైతే. అమ్మ నమ్మట్లే. సరే ఇది ఆమె నమ్మని నమ్మకపోని అది నిజమైతే నాకు ఏదన్నా ఒక దారి చూపించు అని ఇంటికి వచ్చాం. నెక్స్ట్ డేనే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది, ఒక తెలిసిన వాళ్ళ నుంచి. అంటే ఇక్కడ ఒక చిన్న జాబ్ ఉంది, అదే నీకు పని కావాలని అడిగాను నేను. అప్పుడు ఉంది రామ్మ అని చెప్పారు. అంటే సరే ఎట్లా అని మరి ఎట్లా వెళ్ళాలి అనుకున్నా. సరే పిల్లలు మా అమ్మ వాళ్ళ దగ్గర, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచాను. నేను ఇంకా వెళ్దామని వాళ్ళకి కాల్ చేశాను. మరి నేను అక్కడికి వస్తే నాకు షెల్టర్ ఇట్లా మరి ఎట్లా అని అడిగాను.
అడితే వాళ్ళు అన్నారు, ఒక మేడం వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన వాళ్ళే, నీకేం ప్రాబ్లం ఉండదు, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇంకా వాళ్ళ అడ్రస్ ఇస్తే నేను అప్పుడు మనకి ఫోన్ కూడా చిన్న నోకియా ఫోన్లు, అప్పుడు నాకు ఫోన్ కూడా లేదు. సరే అని వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పాపం నన్ను పికప్ చేసుకొని ఆ అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి దిగేసి చూసేసరికి షాకు. ఆ అపార్ట్మెంట్ పేరు శ్రీ సాయి. ఆ పేరు చూసేసరికి అది ఎక్కడ వెళ్ళినా నాకు ఈ బాబా కనెక్ట్ అవుతున్నాడు కదా, సరే ఆయనే దారి చూపిస్తున్నాడు కదా అని చెప్పున్నా. అప్పుడు నేను వెళ్ళడం వాళ్ళకి హైమావతి అని ముందే వీళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు, రండి నీలిమ గారు అన్నారు. ఇదేంటి రండి నీలిమ గారు అంటున్నారు అని అనుకున్నాను. అయితే ఇదేమన్నా నాకు బాబా అలా పిలిపించాడా ఏంటి వీళ్ళ చేత నాకు తెలుస్తున్నాయి కొంచెం కొంచెం, పిలిపించాడా ఏంటి అని. సరే అని అలాగే కంటిన్యూ అయిన తర్వాత ఒక 5 డేస్కి ఏం చేశాను, నాకు ఎందుకు వాళ్ళు అదే పిలుస్తున్నారు, నా పేరు నీలిమ కాదు కదా, హైమావతి కదా, మీకు నీలిమ అని పిలిచారు ఏంటి అని అంటే, అయితే వాళ్ళు సాయి భక్తులే. వాళ్ళన్న ఏమో మరి నీలిమ అనే విన్నట్లున్నాం మేము, ల్యాండ్లైన్ ఫోన్ అప్పుడు అలా విన్నాము అని అన్నారు. ఇంకా సరే అయితే మీకు ఇదే బాగుందేమో అని అనుకున్న తర్వాత ఇంకా బాబా గుడికి వెళ్ళాలి అనిపించేది నాకు బాగా. అప్పుడు ఇక్కడ పంజాగుట్ట బాబా టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళమంటే ప్రతి గురువారం వెళ్ళేదాన్ని, హారతుకుండేదాన్ని. ఇంకా నాకు మిరాకిల్స్ మీద మిరాకిల్. అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక జాబ్లో అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ఇల్లు తీసుకోవడం, ఇంకా మా వాళ్ళకి ఇక అంతా మంచి బాగా మిరాకిల్స్ మీద మిరాకిల్స్ జరగడం, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా. ఇంకా అలా జరుగుతున్న టైంలో మా పెద్దమ్మాయికి మ్యారేజ్ చేయాలి, మా పాపకి. ఇంకా అందరూ పెళ్లి చెయ్యకపోతే బాగుండదు, అందరూ తల్లి అక్కడ ఉంది పిల్లలు ఇక్కడ ఉన్నారు అనుకుంటారని చెప్పేసి ఇక మా అమ్మాయికి పెళ్ళి కూడా అది బాబా సమక్షంతో పెద్దమ్మాయి పెళ్ళి కూడా అయింది మంచిగా. అమ్మాయి పెళ్ళయింది, ఆ పాపకి పిల్లలు బాబు ఫస్ట్ పాప పుట్టింది. తర్వాత ఇక పాప కొంచెం మళ్ళీ బాబా తీసుకెళ్ళిపోయాడు, నెక్స్ట్ బాబు పుట్టాడు. ఆ బాబు పేరు నవదీప్ సాయి. మళ్ళీ పాప పుట్టింది దామిని సాయి. మళ్ళీ ఇంకా సెకండ్ అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఆ పాపకి మ్యారేజ్ అవ్వక ముందుకే 5 years ముందే మా పాపకి ఎవరు పుడతారు, ఆ పాపకి పేరు కూడా బాబా 5 సంవత్సరాల క్రితం డిసైడ్ చేసి పెట్టాడు. నాకు కల్లోకి వచ్చి చెప్పాడు అన్నట్టు, ఇట్లా పాప పుడుతుంది, సాయి కీర్తి అని పేరు పెట్టు అని చెప్పారు. సాయి కీర్తి అని పేరు పెట్టమంటున్నాడు, ఎవరికి పెట్టాలి ఎలా పెట్టాలి అని అనుకున్నాను. 5 సంవత్సరాల తర్వాత మా చిన్నమ్మాయి మ్యారేజ్ అయింది. ఇంకా ఊరికి వాళ్ళ అత్తగారు అనేదబ్బా బాబు పుడితే బాగుండు, నీ కొడుకు ఏమంటున్నాడమ్మా అని వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఊరికి వీళ్ళ అత్తగారు కొడుకు అంటది ఏంటి అని చెప్పి నేను బాబాని అడిగాను, బాబా స్రవంతికి ఎవరు పుడతారు, పాప పుడుతుందా బాబు పుడతారా అని అడిగాను. అప్పుడు బాబా నా కళ్ళు ఏం చెప్పాడు, బాబు పుట్టాడు పాప పుడుతుంది, ఇదిగో పాప పుట్టిందని చెప్పి కల్లోనే అప్పటికి ఆమెకు 5 months డెలివరీ అయింది, పాప పుట్టింది, ఇట్లా చూపించాడు బాబా కాళ్ళు లేపి, ఇగో పాప పుట్టిందని. తెల్లారింగానే, ఎందుకంటే నాకు బాబా ఏదైనా చెప్పాడంటే అది నాకు 100% ఇంకా దాంట్లో ఎలాంటిది ఉండదు. అయ్యో బాబా పాప పుడుతుందని చూపించాడు అని మా పాపకు చెప్పా. ఊకే బుజ్జి నీకు పాపను పుట్టుద్ది, బాబు పుట్టాడు, బాబా చెప్పాడు, ఇక ఊరికే బాబు అని మనం అనుకోవద్దు అని చెప్పా. అయ్యో బాబు పుడతాడా, పాప పుడుతుందా అమ్మ, బాబు పుడితే బాగుండు, మాకు బాబు కావాలి అని ఉంది. సరే మళ్ళీ నాకు 2 అమ్మాయిలు, మళ్ళీ దీనికి ఫస్ట్ పాప అంటుంది, మళ్ళీ తర్వాత ఎవరు పుడతారు బాబా అని ఉట్టిగా జస్ట్ అన్నాను. నెక్స్ట్ డేనే సెకండ్ బాబు పుడతాడు, ఇంకా పాప ఏం లేదని మళ్ళీ మా ప్రెగ్నెన్సీ అయింది, కల్లోనే మళ్ళీ డెలివరీ అయింది, మళ్ళీ బాబు పుట్టాడని మళ్ళీ బాబుని చూపించాడు. ఇంకా అమ్మ సెకండ్ బాబు అంటే ఇంకా బాబా చెప్పిన దాంట్లో తిరుగులేదని మాకు కొంచెం హ్యాపీగా ఉన్నాం. ఇంకా అలాగే సేమ్ ఎప్పుడైతే పాప పుడుతుందని చెప్పాడు అలాగే పాప పుట్టింది, సెకండ్ బాబు పుట్టాడు, అతని పేరు కూడా సాయి విశాల్. ఇంకా అలాగ అన్నీ అలా జరిగిపోతూ